యాక్టివిటీ అనేది కొంచెం దూరం అయితే అయింది. ఒక మదర్ ఫీలింగ్ వస్తుంది. మర్చిపోయింది. Hello people, welcome back to our YouTube channel. అరే పాపమే పడుకున్నాడు, లేచిండు. సో ఈ రోజైతే మన వీడియోలో మనము కేక్ కట్ అయితే చేయబోతున్నాము. ఎందుకంటే నా బర్త్డే ఈరోజు. నా 2 months బర్త్డే ఈరోజు. ఫాస్ట్ గా వీడియోని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలు సో అదనమాట వీడియో. మా బాబు చెప్పింది ఇంట్రో చెప్పింది. సో ఫస్ట్ వీడియో అనుకుంటా అండ్ ఇట్లా ఆఫ్టర్ గ్యాప్ కొంచెం అందరం కలిసి. సో దిస్ ఈజ్ అవర్ ఫ్యామిలీ గైస్. 5 members actually. 6 members actually. అదే మ్యాక్స్ గాని కూడా కలుపుకొని. మ్యాక్స్ ఈజ్ మై ఫస్ట్ తమ్ముడు. హీస్ మై సెకండ్ తమ్ముడు. హీస్ చిన్నోడు. నిద్ర పోయిండు. ఉండని బెట్ట ఆడు ఏడిచిండు అనుకో మొత్తం బిస్కెట్ అవుతుంది. అట్లా ఉంటుంది మనతో. సో ఏంటంటే మేము ఫస్ట్ మంత్ ఎందుకు క్యాన్సిల్ అయింది బ్రో? నేను సిక్కున్నా కదా అట్లా. సో చాలా జరిగిపోయినాయిలేండి. ఎస్ యాక్చువల్లీ చాలా జరిగినాయి. మీలో మీరు కొట్టుకొని చావండి. సో ఏం లేదు, నేను మొన్న కూడా ఏమైందంటే ఈ కేక్ తో పాటు ఇంకొక కేక్ తెచ్చి వీడియో చేసినాం. అది అటర్ ఫ్లాప్ అని కాదు, వీడియో ఆన్ చేయకుండా ఈడ 15 నిమిషాలు మేము వీడియో చేసేసినాం కూడా. పోయి అక్షర్ చూస్తే పాప వీడియో ఆన్ చేయలేదు అని చెప్పింది. సో ఇది మళ్ళీ ప్లాన్ చేసినాం అనమాట. సో వీడికి ఫస్ట్ మంత్ చేయలేదు. సో ఫస్ట్ మంత్ థీమ్, ఇంకా సెకండ్ మంత్ థీమ్ మీకైతే ఇన్స్టాలో ఫొటోస్ అయితే పెడతాము. చాలా క్యూట్ గా వస్తాయి అనమాట. ఫోటో అయితే తీసినాం, ఫస్ట్ మంత్ థీమ్ ఫోటో తీసినాం కదా. థీమ్ అవన్నీ పెట్టి తీసినాం కదా. సో వి బాట్ సమ్ స్మాల్ కేక్ అనమాట. యా ఫర్ స్మాల్ బాయ్ ఈజ్ ఎ స్మాల్ కేక్. స్టార్టింగ్ లో బాగా పాలు తాగి మంచిగా పుష్టిగా అయింది. మోడ ఎట్లయినా క్యూట్ గా అయినా చెప్పండి జరా. సపకాయ చేసుకొని ఫ్రెండ్స్. సపకాయ చేసుకొని ఫ్రెండ్స్ అంట. సో 2 months ఎట్లా గడిచిపోయినాయి? సో యాక్చువల్లీ చిన్నోడు వచ్చినప్పటి నుంచి నేను అస్సలు ఫోన్ చూస్తలేను. చాలా కట్ చేసేయి నేను అస్సలు ఫోన్ చూస్తలేనండి. ఫోన్ చూస్తలేదంటే అస్సలు తప్పుడు వచ్చినప్పటి నుంచి. ఓకే అవును, చాలా సీరియస్ చెప్తా, చెప్పబెట్ట. సో నేను వీడు వచ్చినప్పటి నుంచి వీడినే టేక్ కేర్ చేసుకుంటూ మంచిగా వీడినే ఫోన్ చూడకుండా వీడి దగ్గరనే 24/7 నేను కేర్ తీసుకుంటాను అనమాట. అవునండి. అరే మమ్మీ అలా ఆపోజిట్ అనుకుంటారు మమ్మీ. నేను ఎప్పుడు ఫోన్ చూడా మమ్మీ, అట్లా చెప్పాలి కదా. 24 hours వీడితోనే ఉంటది. అవును, వాడినే చూసుకుంటది, పాలు తాపేస్తుంది, ముడ్డి కడుగుతుంది, మూతి నీకుందిరా రే. ఎట్లా అనిపిస్తుంది 2 months బేబీ? బాగుందనా? నిజం బాగుంది. వానికి ఏంజల్ అయితే ఫుల్ అంటే లవ్ 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 అంటే లవ్. సో మాకు ఆల్మోస్ట్ 13 years వచ్చేసినాయి. జూన్ పడుతుంది. అదే వీడిని చూసుకుంటే ఏంటంటే ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉంది, అయినా కానీ ఏంటంటే ఒక సిస్టర్ లాగా కన్నా ఒక మదర్ ఫీలింగ్ వస్తుంది.
ఇది ఇది ఈ పర్టికులర్గా ఏంజల్ దగ్గర ఉంటే ఆ ఫీలింగ్ వస్తుంది నాకు. అట్లనే కూడా టేక్ కేర్ చేస్తుంది అవునా, చూస్తున్నా అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. అదనమాట మ్యాటరు. దీని దగ్గర ఉంటే మాత్రం అసలు అదేంటో ఒక గాడెస్ ఫీలింగ్, ఒక మదర్హుడ్ లాగా. ఎట్లా అంటే అసలు అక్స అంటే ఓకేనా, ఏం లేదు ఇక్కడ డొల్లా. నాకు పెడుతుంది బేసిక్గా, యాక్చువల్లీ ఇడిగడ పెట్టు. సరే కేక్ కట్ చేద్దామా? అని నేను పడుకొని ఉంటాడా, లేపుదామా? నేను లేపుతా, పట్టుకో ఇది మైక్ పట్టుకో, నేను లేపుతా. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే ఇది పుట్టినప్పటి నుంచి నన్ను మర్చిపోయింది. ఎవరు? నువ్వే. ఆమెకి ఐస్ క్రీమ్ తినిపిస్తున్నావు, నన్ను మర్చిపోయారు. మీరిద్దరే వాళ్ళిద్దరినే చూస్తుండండి, నన్ను మర్చిపోయాడు. ఎందుకంటే నాకు ఇది కూడా ఏంటి ఐస్ క్రీమ్ కూడా తెయ్యలేదు. సో దగ్గర నుంచి రాజు వచ్చినాడో కట్ చేద్దామా? అరే ఆడ కూడా మొన్న మీ ఇంట్లో చేసినప్పుడు పడుకొని ఉండే కదా. రే ఇగో ఇచ్చాడు అలా బాబు. ఏ లేవు బాబు లేవు బాబు, నేనే నేరా పడుకోమన్నప్పుడు పడుకో, లేమన్నట్లు లేస్తాడు. బొమ్మే అమ్మో ఎట్లా బయట నిద్ర పెడుతుంది. అరే మరి ఎందుకు ఆఫ్ చేసినావు బ్రో? ఒకసేపు ఆగు, చచ్చిపోతాము. చక్కని. సో మేమైతే సెకండ్ బర్త్డే అయితే చేసుకుంటున్నాం అనమాట. కేక్ తెచ్చుకున్నాము, కోసుకుంటాము, మేమే తినుకుంటాం అనమాట. సో వీళ్ళ స్కూల్ లైఫ్ బ్యాలెన్స్ ఎట్లా నడుస్తుంది, బేబీని ఎట్లా టేక్ కేర్ చేస్తున్నాం, సో మా డైలీ యాక్టివిటీస్ ఎట్లా నడుస్తున్నాయి అని ఒక మార్నింగ్ రొటీన్ చేద్దాం. నెక్స్ట్ అదే వస్తుంది అనమాట. సో వీడైతే స్టార్టింగ్ లో సైలెంట్ గా ఉండే, కొంచెం ఈ మధ్య నవ్వుతుండ అనమాట, మాట్లాడితే వింటుండు. మార్నింగ్ ఒకసారి ఎందుకు నువ్వు ఇట్లా చేస్తున్నావు, ఊకే మమ్మీని నేర్పిస్తున్నా అంటే నవ్వుతున్నాడు. నవ్వుతున్నావు ఏంద్రా ఆయన చెప్తున్నా కదా అంటే నవ్వుతున్నాడు. ఈరోజు మార్నింగ్ క్యూట్ క్యూట్ నవ్వుతున్నావు. స్మైల్ తోనైతే మంచిగా రెస్పాండ్ అవుతున్నాడు ఈ మధ్య. క్రేజీ. ఎట్లా గడిచినాయి అన్నది చెప్పండి. నీకు చెప్పు ఎట్లా గడిచినాయి బ్రో? మాకు అసలు టైమే అర్థం కాలేదు. అప్పుడే 2 months వచ్చేసినాయి అన్న ఫీలింగ్ ఉంది. అదైతే నిజం, అప్పుడే 2 months వచ్చేసినాయి అనే ఫీలింగ్ అయితే వస్తుంది. రోజులు అయితే ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాయి. సో ఎవరిది ఏంటంటే, నేను పాపం నిజం చెప్పాలంటే వీళ్ళిద్దరికి కొంచెం ఎక్కువ కనెక్టివిటీ అనేది కొంచెం దూరం అయితే అయింది. ఎందుకంటే వీని మీద ధ్యాస వల్ల కొంచెం తగ్గింది చెప్పాలంటే, అందుకే వీళ్ళు కూడా ఫీల్ అవుతారు. కానీ ఈ మధ్య అయితే చాలా బాగా చూసుకుంటాం ఈ 2-3 రోజుల నుంచి అయితే. వీడికి వినిపించిన కదా నీ అట్లా పిశాచి. నేను బేకరీకి పోయినప్పుడు స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఆకలి అవుతుంది అంటే ఎవరైనా నేను మరి అంటే నీకు ఇప్పించినప్పుడు దానికి ఇప్పించినట్టు దానికి తీసుకురాలి. మేమిద్దరం తినేసి వచ్చినాం. యాక్చువల్లీ నా దగ్గర పైసలు అంటే నేను ఇప్పించిన దీనికి, ఇక దానికి తీసుకురాలి అని దాన్ని. చూడు నాకు ఏమైనా షేర్ చేయమంటే కూడా చేయలేదు. దొంగ ముఖంది.
కేక్ మీరు ఇద్దరే తిన్నారు ఇంకే కానీ ఐస్ క్రీమ్ కావాలి నాకు అప్లోడ్ చేసేస్తాను నేను బరాబర్ ఇప్పిస్తా సరే ఆర్డర్ సరే సో ఎట్లుంచి నా మదర్హుడ్ నీది అలసిపోవడం బద్దకం అయిపోతున్నా ఏమన్నా ఉందంటే ఏముందిలే మేము స్నానం చేయనప్పుడు ఒకసారి అంటే లేట్ గా స్నానం చేస్తాం కదా మేము ఒకసారి లేట్ గా స్నానం చేసినప్పుడు అక్క చూడక వీడి మౌత్ పీస్ అయిపోతుంది అక్క చూడక నేను ఫ్రెష్ గా అయిపోయినా మీరే కంపు ఇది వరకు కొడుతుంది అని అంటే వీడు స్నానం చేయ ముందుకు మేము స్నానం చేసి ఉంటే బా వీడి వరకు ఎల్కా చచ్చిపోయిన వాసన వస్తుంది అంటే ఏమంటుర్రా నా కొడుకుని అని అంటుంది అలా కొడుకు నేనేమన్నదంట మేమేమో అనొచ్చంట అనద్దు మరి నా కొడుకాడు పోతారు ఇంటి నుంచి బయటికి పోతారు బాయ్ బాయ్ ఏం బోర్ పెట్టా ఇది పైన ఒక ఫ్లేర్ కట్టిస్తే మీరు వచ్చిండండి బాయ్ సో ఏంటంటే ఇక మా బుజ్జోడు ఇప్పుడు కటింగ్ చేసాం నేను లేపుతా పట్టుకో A few moments later. రే బేటా లే బేటా ప్లీజ్ రా రే 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 ప్లీజ్ రా రే ప్లీజ్ రా సరేదా అందరూ మీ మైండ్ లో ఒక విష్ చేసుకొని ఏంటది అయిపోయినాక చెప్పండి మనం అందరం లో చేద్దాం అచ్చా అయిపోయినాక చెప్పాలా విషా ఓకే అనుకున్నా దా రా అక్స ఎంతసేపు కూరుకుంటావి నాకేదో సూపర్ మార్కెట్ కి రోడ్ వేసినట్టుంది అంత పెద్ద విషయం అక్స రైట్ హ్యాండరా లెఫ్ట్ హ్యాండరా ఏదో ఒకటి తర్వాత తెలుస్తుంది పట్టుకోబెట్టి ముందుకి సరే ఇది కట్ చేసినాక ఆడ ముఖం చూస్తుంది నేను దగ్గర తీసుకుంటా కేక్ మ్యాజిక్ క్యాండిల్ బ్రో ఊపై కన్నా ఇక చూడు బేటా చూడు 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 లైట్ వేసుకో ఇక అది హ్యాపీ సెకండ్ మంత్ బర్త్డే బ్రదర్ పాట పాడు హ్యాపీ బర్త్డే టు యూ వదిలే పాపం డిస్టర్బ్ అవుతుంది వదిలేసి ఇక వాడుకొని పెట్టా వదిలేసేది మనం ట్రై చేసినాం లైట్ వేసుకో పోగొత్తాడు బజ్జుకొని సరే అనమాట మ్యాటర్ అయ్యయ్యా మేము మంచిగా ఫొటోస్ దిగుతాం ఇప్పుడు స్పూన్ తీసుకురా బేటా స్పూన్ తీసుకురా తినిపించుకోనికి దీంతోనే చేయండి అంటే ఏంజిల్ ఒక్క మాట మాట్లాడలే ఏంజిల్ నువ్వైతే ఎందుకమ్మా అంత కోపం ఏం సాధిస్తావు దానివల్ల డ్రెస్ వేసుకొని వచ్చి మరి కూర్చుంది ఇంతసేపు తీస్తావు ఏంజిల్ ఓకే మమ్మీకి తినిపిద్దాం ఫస్ట్ మదర్ ఈజ్ ద మదర్ సో ఫ్రెండ్స్ మా బాబు పేరు అయితే ముద్దుగా ఇంట్లో పిలుచుకుంటున్నాము ప్రస్తుతము ఆలన్ అని పిలుస్తున్నాం అనమాట ఎందుకంటే మాకు ఆలనే కావాలి ఎందుకంటే వి వాంట్ నేమ్ విత్ ఏ ఎందుకంటే ఏంజల్ అక్స ఏ అట్లా వచ్చింది అయితే ఏంటంటే అసలు పేరు అనేది మనం 3 months పడ్డాక ఒక మంచి అకేషన్ ని సెలబ్రేట్ చేస్తూ పేరుని అయితే రివీల్ చేస్తాం అనమాట అది దట్ విల్ బి ద యాక్చువల్ నేమ్ ప్రస్తుతం అయితే ఇట్స్ అ నిక్ నేమ్ ఓకే నిక్ నేమ్ ఇంట్లో పిలుచుకుంటున్నాము ఆలన్ అని చెప్పేసి అట్లా అనమాట హ్యాపీ బర్త్డే టు మీ హ్యాపీ బర్త్డే టు ఆలన్ సెకండ్ మంత్ బర్త్డే బ్రదర్
సో ఇంకేంటి సో అది గాయ్స్ ఇంకేమైనా షేర్ చేస్తావా? టెలి హ్యాపీ బర్త్డే ఆలన్. థ్యాంక్ యూ. ఆలన్ పప్పా నేను ఎత్తుకోటి ఒకసారి. ఆగు ఆగు. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే ఆలన్ అమ్మ. నేనే ఆలన్. ఏ చెప్పకూడదు. హ్యాపీ బర్త్డే. సో ఫ్రెండ్స్ వీడియో అయితే అదనమాట సంగతి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తిన్నాం. ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ డూ లైక్ షేర్. ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. కేక్ బాగుంది. కేక్ మూవింగ్. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే. సో గైస్ వీడియో అయితే ఇంతవరకే. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్ అన్నమాట. సో ఇంకా మంచి వీడియోస్తో ఇంకా చాలా కాంటెంట్ అయితే ముందుకు వస్తుంది. సో ఎక్కువ లాగ్ అవుతుంది బట్ రెగ్యులర్ వస్తాయి బ్రో వీడియోస్ అయితే. డే బై డే వస్తూనే ఉంటాయి. ఇట్లా వస్తాయి. ఏం రాట్లే నేను అంటావు. చలో మళ్ళీ ఒక మంచి వీడియోలో మళ్ళీ బాయ్. బాయ్.